మా ఊరికి మా రోడ్లకి మా వాళ్ళకి మొత్తానికి వేసిందండి. ఇది మెయిన్ రోడ్డు మొన్న తెలుగుదేశం పార్టీ అప్పుడు ఏడుకుందని చెప్పేసి సైడ్ కాలువలు తీశారు. సరే ఒక అంగుళం అటు ఇటు ఉంది ఉన్నప్పుడు సరే ఏం పోయింది, మన ఊరికి ఏ గవర్నమెంట్ రావట్లేదు కదా, బస్సులు కానీ ఆటోలు కానీ బళ్ళు కానీ ఏది మాకు సౌకర్యం లేదు. మాకు మేము వెళ్తే నడిచి వెళ్ళాలి, లేకపోతే ఏదన్నా ఆటో ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు నుంచుని వచ్చింది, మామూలుగా రావు. కాబట్టి మేమేందంటే మాకెందుకు ఎందుకని అయాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసే పదవిలో ఈడకుందని చెప్పేసి సైడ్ కాలువలు కట్టారు. కట్టినప్పుడు సరే ఆడకుంది కదా, అక్కడి నుంచి ఆ సైడ్ కాలువ వరకే శుభ్రం చేస్తే సరిపోయిద్ది, మా ఊరికి అంత అవసరం లేదు. కాబట్టి వాళ్ళు పడేయాలని పడేశారో మరి ప్రభుత్వం పడేయమని చెప్పిందో మాకైతే తెలీదు, పడేశారు. ఇప్పుడు మీ తెల్లారులే బతుకు పొద్దున 6ంటికి పోతే రాత్రి 6:30కి వస్తాం. మరి ఎట్టాటోళ్ళం ఆ గోళ్ళు ఏం కట్టగలుగుతాం చెప్పండి? అది వాళ్ళు తెలుసుకోవాలి. తెల్లారులే తొకలు 3 కులాలు ఒక పుట్టింటి వాళ్ళలాగా ఉండేవాళ్ళం అండి. మరి ఇది ఎందుకు వచ్చిందో మా ఊరికి, మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో మాకైతే తెలీదు. మరి గుళ్ళతో కూడా తెస్తున్నామంటున్నారు, మరి ఆ రామస్వామే చూసుకోవాలి, అంతా దైవ నిర్ణయం. ఇంతకన్నా మేమేం చెప్పలేము. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన మా అన్నగారు వచ్చాడులే ఆయన కాపాడతాడు అనుకున్నాము. మరి ఇది ఎట్ట మెలుగు తిరిగిందో మళ్ళీ అయితే తెలియదు. ఇక అంతా దైవ నిర్ణయం. ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ జగన్ గారు కానీ, ఆ చంద్రబాబు గారు కానీ, ఆ ముగ్గురు ఒకరికొకరు పొంతనతో వాళ్ళు ఇది పదవులు చేయాలని ఉండారు. కాబట్టి మా ఊరు పల్లెటూరు కాబట్టి మేమేమి ఊరికే గవర్నమెంట్ తిరగాలని లేవుగా, వాళ్ళు వచ్చి అసెంబ్లీలు కట్టాలని లేదుగా. మరి ఎందుకు మా ఊరికి ఈ గతి పట్టించారు? అది వాళ్ళు తెలుసుకోవాలి. మాకు అందరూ కావాలి. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇంతవరకు 3 కులాలు ఓటుగా ఉండేవాళ్ళం. మరి ఈ జగన్ గారు వచ్చిన తర్వాత మాకు 3 కులాలు చేశాడు మా ఊరిని. ఇక అంతకన్నా చెప్పేది లేదు. అది మాకు ఎప్పుడైనా సరే అందరూ ఒకటే, వాళ్ళకి వాళ్ళు ఎంచుకున్నారు. మా పదవి వచ్చింది, మేము ఇది పగల కొడుతున్నాం, ఇది చేస్తున్నాం అని వాళ్ళు తెలుసుకోవాలి. అంతకన్నా చెప్పేది లేదు. మాకు అందరూ ఒకటే. మాకు ఈ సైడ్ కాళ్ళు కానించాడు ఉందని కట్టినప్పుడు వాళ్ళు అప్పుడు ఉండారుగా, మరి అది వాళ్ళు పంచాయతీల్లో తిరుగుతున్నారుగా, వాళ్ళు వచ్చి ఎడకొంది ఎందుకు ఇప్పుడు బాగలగొట్టు రేపు బాగలగొట్టేదని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పాలిగా. మరి అది వాళ్ళు తెలుసుకోవాలి. ఒక మాట నోరు జారామంటే అది మంచిది కాదు. వాళ్ళైనా మేమైనా అందరం ఒకటే. కాబట్టి ఇంతకన్నా మేము చెప్పలేను. ఎప్పుడు వెళ్తున్నారు మరి పిఠాపురం? ఆయనే రావాలి, మాకు ఆయనే రావాలి. ఇప్పటం గ్రామానికి ఆయనే రావాలని లోకేష్ గారు ఆయన కలిసి వస్తే మాకు దానికి మించిన ఆనందం లేదు. మాకు అదే 10 కోట్లు. కానీ చంద్రబాబు గారు జగన్ అన్న చేసిన అన్యాయానికి చంద్రబాబు గారు నిలపాలని కోరుకుంటున్నాము. పునాది తీశాడు, ఆ పునాది మళ్ళీ చంద్రబాబు గారు వేయాలని కోరుకుంటూ మేమందరం ఆయనకే ఓటేసామని మీ అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఉండే అభిమానం అసలు మీకు చెప్పంది కాదు. ఇప్పటం గ్రామానికి ఇవాళ అదిగో ఆయన గురించే ఒక మా మరదలు మొక్కుని ఇవాళ 101 కాయ 108 కాయలు కొట్టింది రాముల వారికి. కాబట్టి అంత అభిమానం ఉంది ఇప్పటంలో, అది చెప్పాల్సిందేం కాదు. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వచ్చి మా ఊర్లో వస్తే మాకు మమ్మల్ని చేసిన అన్యాయం చేసిన వాళ్ళకి తల కొట్టినట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకంతకన్నా ఏమీ లేదు. అది మరి వెంట్రుకు కూడా పీకలేరు జగన్ గారిది అని చెప్పారు, మీరేం మాట్లాడతారమ్మా? ఆయన పీకాలు ఇప్పుడే వచ్చి ఆయన బూట్లు కదా తుడతాడు అన్నాడు కదా, ఆయన పేరేంది మైండ్లో ఇప్పుడు రాదు. ఆయన బూట్లు దుడుతూ ఆయన పదవి చేసిన అన్నాళ్ళు ఆయన బూట్లు దుడుతూ ఆయన సేవ చేస్తా అన్నాడుగా. ఏమాత్రం దుడుతాడో చూద్దాము. కానీ నిన్నేగా అయింది ప్రమాణ స్వీకారాలు, ఇక చూసుకుంటారు వాళ్ళే. గేట్ దరిదాపుల్లో కూడా రానియనన్నారు. మరి ఇవాళ వాళ్ళు గేట్ కాడ ఉండి అయ్యా బాబు అని భిక్షం అడుక్కోవాలి. ఇక అయ్యా బాబు అని భిక్షం అడుక్కుంటే కానీ ఆయన భిక్షానికి అరుకులు గారనమాట. ఆ భిక్షం కూడా ఎత్తాడో లేదో తెలియదు. వాళ్ళు చేసిన అన్యాయానికి మమ్మల్ని చేసిన అన్యాయానికి మేము కోరుకునేది ఒక్కటే, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఇప్పటం గ్రామం వస్తే మాకు ఇక మమ్మల్ని చేసిన అన్యాయానికి మాకు ఎట్ట నిలబడాలో అట్ట నిలబడతామని మేము కోరుకుంటున్నాం. అది ఒక్కటే, ఇంకేం లేదు. అది